అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా మరి భారతదేశ పౌరులుగా మనము గర్వించదగినది ఏదనగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం కనుక ఆగస్టు 15వ తారీఖున మరి 1947 సంవత్సరంలో ఈ యొక్క స్వతంత్రం అనేది భారతదేశానికి తీసుకొని వచ్చారు. ఎంతోమంది త్యాగాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఆ త్యాగమూర్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఆ సమరయోధులను జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికీ కూడా మరి హ్యాపీ ఇండిపెండెన్స్ డే నా తరపున నా ఛానల్ తరపున మీకు తెలియజేస్తున్నాను. ఎందరైతే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారో మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, మీ యొక్క బంధువులకి స్నేహితులకి మరి అందరికీ కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. మరి ఈ ఛానల్ ద్వారా మరి అనేకమైన మేలులు జరగాలని మరి నేను ఆశపడుతున్నాను. మరి నా యొక్క ఆశను మీరందరూ కూడా తీరుస్తారని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈరోజు ఇండిపెండెంట్ డే అనేది మనము ఈ భారతదేశంలో పుట్టిన మనం అందరం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైన మరి శుభదినం అనేది మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు శుభదినం అంటే మనకి స్వతంత్రం అనేది వచ్చింది. మనకి బానిసత్వము నుండి బ్రిటిష్ పాలన నుండి బ్రిటిష్ వారు బానిసత్వము నుండి ఈరోజు మనకి స్వతంత్రం అనేది లభించింది. ఈ స్వతంత్రము ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే మనము స్వేచ్ఛగా మన హక్కులను మనం సంపాదించుకుంటూ మన హక్కులను మనం సాధించుకుంటూ మనము ప్రజా పరిపాలన చేసుకుంటూ ఒకరికొకరు మరి సపోర్ట్ చేసుకుంటూ ఈ యొక్క భారతదేశంలో మనం ముందుకు సాగుతున్నామంటే దాని యొక్క కారణము మరి ఈ యొక్క స్వతంత్ర దినం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈరోజు మరి ఇండిపెండెంట్ డే అనేది ఒక స్కూలుకో లేకపోతే ఒక ఆఫీస్కో పరిమితం కాదు, ప్రతి ఇంటికి పరిమితం కాదు, ప్రతి మనిషికి కూడా పరిమితమే. ఏ మనిషి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్వతంత్రం అనేది ఈ భారతదేశం అనేది కులము మతము జాతి అనేది వర్గాలు లేవు, లేదా పేదవాళ్ళు ధనికులు అనేది కూడా లేదు, నిరుపేదలు అనేది కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది స్వతంత్రం కలిగించే దినము, స్వతంత్రం ఇచ్చే దినము కనుక ఈ బ్రిటిష్ వారు మనల్ని బాధించినప్పుడు మనల్ని హింసించినప్పుడు మనల్ని ఎంతగానో మరి వేధిస్తూ మనల్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా బానిసలుగా ఉంచినా మనం సహించాము, మనం భరించాం. ఈ యొక్క భారతదేశం కొరకు ఎంతో సమరయోధులు పోరాటం అనేది చేసి ఈ పోరాటంలో మరి అనేక మంది కూడా వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు, కుటుంబాలు వదిలిపెట్టారు, ఎంతోమంది రక్తం చిందించారు, ఎంతోమంది కూడా ప్రాణాలు కూడా అర్పించారు. వారిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకొని మనకిచ్చే ఈ యొక్క స్వతంత్రం అనేది మరి వారి ద్వారా కూడా కల్పించాడు దేవుడు అనేది మనం ఈరోజు మరి వారిని బట్టి కూడా మనము దేవుణ్ణి స్తుతించగలగాలి. ఈ భారతదేశంలో పుట్టిన మనము కూడా మతానికో కులానికి అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేసుకుంటూ ఈ భారతదేశమును వృద్ధిపరచాలి, అభివృద్ధిపరచాలి. ఎందుకు అభివృద్ధిపరచాలంటే ఎడ్యుకేషను చాలా అవసరమైనది, హెల్త్ అనేది చాలా అవసరమైనది. మరి నిరుపేదలు పేదవారు మనం చుట్టూ అనేక మంది ఉన్నారు, అనేక మంది సహాయం లేక అనేక విధాలుగా బాధపడుతున్నారు. మరి సహాయం చేయగల చేతులు ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ప్రతి భారతీయుడు కూడా నీ భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు నీ భారతదేశంలో ఉన్న మరి ప్రజల కొరకు నీవు ఏం చేస్తున్నావో మీరు ఏం చేయగలుగుతున్నారో అది మీరు చేయగలిగితే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది, దేశం అనేది ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఒకరికొకరు మనము మరి ప్రేమ చూపించుకుంటూ ముందుకు వెళ్తేనే దేశము, కుటుంబాలు, సమాజము, సంఘాలు అనేది అభివృద్ధి కలుగుతాయనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయండి, హెల్త్కి సపోర్ట్ చేయండి, ఉపాధి కల్పించే అవకాశాలు మీకు అవకాశం ఉంటే కల్పించండి. మనం మరి కృషి చేయాలనుకున్న వారు
కృషి చేయవలసిందిగా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా చేయి కలుపుదాం. మనమందరం కూడా భారతదేశాన్ని అభివృద్ధిలోనికి తీసుకెళ్దాం. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం మనం ఈ యొక్క జరుపుకోవడమే కాదు, కానీ 1947 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా మనకిచ్చే స్వతంత్రాన్ని బట్టి, మనకిచ్చే స్వేచ్ఛ హక్కును బట్టి, మనకిచ్చే రాజ్యాంగమును బట్టి మనము దేశాన్ని గౌరవిద్దాము, దేశం కొరకు ప్రార్థిద్దాము, దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమిద్దాము, దేశం కొరకు కృషి చేద్దాము, దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్దామని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. బిబ్లికల్గా మనం చూసుకున్నట్లయితే ఆత్మ పూర్లుగా మనం ఆలోచించుకున్నట్లయితే మనకు కూడా స్వతంత్రం అనేది కోరుకోవాలి. ఎందుకు స్వతంత్రం కోరుకోవాలంటే గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ పౌలు గారు క్లియర్గా అక్కడ రాస్తాడు. ఎందుకంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు, చేసి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యపు క్రాడ కింద వెళ్ళిపోవద్దని పౌలు గారు గలతీయులకి సంఘానికి ఆయన రాస్తున్నాడు. ఎందుకు ఇలా రాస్తున్నాడంటే 2025 సంవత్సరంలో యేసు ప్రభు ఒక కన్యక గర్భాన పుట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే దానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను మనలను స్వతంత్రులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినది మొదటి రాకడ ఏంటంటే మనల్ని స్వతంత్రులు చేయడానికి. ఆ రోజు కాలంలో, ఆనాటి కాలంలో బ్రిటిష్ పాలన ఏదైతే భారతదేశంలో ఉందో అలాగే అక్కడ యూదా దేశంలోని ఇశ్రాయేలు ప్రజలకి రోమా ప్రభుత్వము, రోమా పాలన అనేది ఉంది. వారిని చాలా హింసించేవారు, వారిని చాలా కొట్టేవారు, తిట్టేవారు. ఆ బానిసత్వంలో వారు ఉండిపోయారు. మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, మమ్మల్ని ఎవరు ఆ బానిసత్వం నుండి పైకి తీసుకొస్తారు? లేఖనాల ప్రకారం మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పి అక్కడ యూదులు, ఇజ్రాయేల్ అందరూ కూడా మెస్సయ్య కోసం ఎదురు చూశారు. ఆ కాలంలో యేసుక్రీస్తు మెస్సయ్యగా రాలేదు, కానీ ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఎందుకు రక్షకుడుగా వచ్చాడంటే సర్వ మానవాళికి కూడా స్వతంత్రం ఇవ్వడానికి, స్వతంత్రులుగా పిలిచాడు కనుక స్వతంత్రం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి మొదట రాకడగా, ప్రేమపూరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ బానిసత్వం నుండి, ఏది ఆ బానిసత్వం అంటే ప్రజా పరిపాలన నుండి విడిపించడానికి ఆయన రాలేదు, కానీ మన శరీర క్రియలు హేతువు చేత మనము ఆత్మలో బానిసలుగా ఉండిపోతున్నాం. అందుకనే ఆ బానిసత్వం నుండి విడిపించడానికి 2025 సంవత్సరాల క్రితము మనందరి కొరకు కూడా యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆ మరణము అనేది మనకి స్వతంత్రం తీసుకొచ్చింది. ఆ మరణం అనేది మరణపు ముళ్ళను విరిచి పాతాళములోనికి మన ఆత్మ వెళ్ళిపోకుండా మనము పరలోక వారసులుగా తయారు చేయడానికి, స్వతంత్రములో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడనేది మనము గమనించాలి. కాబట్టి మనము పాపం అనే కాడి క్రింద, బానిసత్వం కింద మరలా వెళ్ళిపోకుండా మన శరీర హేతువులు క్రియల చేత మన ఆత్మను పాతాళములోనికి పంపించకుండా, నడిపించకుండా మన ఆత్మని ఏం చేయాలి? మనము బానిసలుగా, శరీరానికి బానిసంగా చేసుకోకుండా మనం స్వతంత్రులుగా ఉండడానికి యేసుక్రీస్తు ఇచ్చే ఆ యొక్క స్వతంత్రాన్ని మనము అందుకోవాలి. ఏంటి బానిసత్వం అంటే మనము శరీర క్రియల చేత, కార్యాల చేత జారత్వంలో ఉంటున్నాము, వ్యభిచారములో ఉంటున్నాము, అపవిత్రతలో ఉంటున్నాము, కామాత్వములో ఉంటున్నాము, విగ్రహారాధనలో ఉంటున్నాము, కలహముతో ఉంటున్నాము, మత్సరంతో ఉంటున్నాము, క్రోధము, క్షయలు, భేదములు, తర్వాత మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాగ చాలా రకాలుగా మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటూ, మన శరీరాన్ని పాపములోని బానిసత్వముగా చేసుకొని పాపముతో నిండుకున్న మన యొక్క ఆత్మను కూడా పాతాళంలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాం. కాబట్టి 2025 సంవత్సరంలో
యేసు ప్రభు ఇచ్చిన ఆ స్వతంత్రాన్ని మనం అందుకోవాలి. ఆ రోజు ఇచ్చిన ఆ స్వతంత్రము పాపం అనే కాడిని విరగొట్టిన ఆ యొక్క బానిసత్వము నుండి విడిపించిన యేసుక్రీస్తుని మనం అంగీకరించినప్పుడు మనం స్వతంత్రులుగా తయారవుతాం, స్వతంత్రులుగా మారుతాం. అపవాది మనల్ని పరిపాలించకుండా, అపవాది క్రియల్లో మనం ఉండకుండా, అపవాది చేష్టల్లో మనం ఉండకుండా, అపవాది రాజ్యంలో మనం ఉండకుండా యేసు ప్రభువు మనల్ని పరలోక వారసులుగా, స్వతంత్రులుగా ఆయన చేశాడు. అందుకే మొదటి రాకడలో ఆయన వచ్చిన పనిని ఆయన పరిపూర్ణం చేశాడు. మొదటి రాకడలో ప్రతి మనిషికి కూడా, ప్రతి మానవాడికి కూడా పాపం అనే బానిసత్వం నుండి ఆయన విడిపించాడు, విమోచించాడు. ఆయన మనకి కన్నీళ్ళు, దుఃఖం అనేది మరి తుడిచివేయడానికి ఆయన మొదటి రాకడలో ఆయన వచ్చాడు. ఇది రెండవ రాకడ కూడా ఉంది. ఆ రెండవ రాకడ మన సబ్జెక్ట్ కాదు కాబట్టి అది నేను ఇప్పుడు చెప్పటం లేదు. మొదటి రాకడలో ఆయన వచ్చింది ఈ శరీరాన్ని హేతువు చేసే ఆ దుష్ట క్రియల నుండి, బానిసత్వము నుండి మన ఆత్మను, మన శరీరాన్ని విడిపించేవాడు యేసు ప్రభు అనేవాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనము స్వతంత్రులుగా పిలువబడడానికి వచ్చాము. స్వతంత్రం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం ఏ విధంగా అయితే రక్షింపబడిందో, కాపాడబడిందో, మరి అనేక మంది త్యాగాలు చేశారు, అనేక మంది దేశ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు. ఈరోజు నీ యొక్క ఆత్మను, నీ యొక్క శరీరమును కూడా 2025 సంవత్సరాల క్రితము నా కోసము కూడా యేసు ప్రభు మరణించి ఆయన స్వతంత్రం అనేది ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని మనం కాపాడుకుంటూ, ఆ స్వతంత్రం ద్వారా మనము మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలని మరి ఆయన పిలువ వచ్చాడు. ఆయన వచ్చిందే అందుకోసం వచ్చాడు. ఆ స్వతంత్రంలోనికి నీవు రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చే ఆ స్వతంత్రములో నీవు వచ్చినప్పుడు నీ యొక్క శరీరంతో చేసే ప్రతి పాపమును కూడా ఆయన తుడిచివేయడానికి, విరక కొట్టడానికి, ఏదైతే మీరు బానిసత్వంలో ఉన్నారో, ఏ క్రియ చేత, ఏ పాపము చేత బానిసత్వంలో కూరుకుపోయారో వాటి నుండి విడిపించేవారు లేకపోకుండా మీరు కన్నీరు కారుస్తున్నారేమో. ఈ యొక్క బానిసత్వము నుండి, ఘోరమైన పాపము నుండి మరి విడిపించేవాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసు ప్రభు. మరి యేసు ప్రభు దగ్గరికి వద్దామా? యేసు ప్రభు ఇచ్చే ఆ స్వతంత్రంలోనికి నీవు వస్తావా? ఇంకా బానిసత్వంలోనే జీవిస్తావా? బానిసత్వం అనేది బహుభయంకరమైనది. వాటి నుండి విడిపించేవాడు నీ శరీరానికి, నీ ఆత్మకి ఒకే ఒక ఆయుధం ఏంటంటే, ఒకే ఒక మనిషి ఎవరంటే ఆయనే యేసు ప్రభు. ఆయన తప్ప నిన్ను నరకము నుండి తప్పించేవారు ఎవరు కూడా ఉండరు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, యేసు ప్రభు మాత్రమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలడు. నరకము నుండి తప్పించేవాడు యేసు ప్రభు ఒక్కడే, ఆ రక్షకుడు ఒక్కడే. కాబట్టి నీ శరీరమైన బానిసత్వము నుండి నీ ఆత్మను, నీ శరీరాన్ని విడిపించేవాడు యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన ఇచ్చే స్వతంత్రంలోనికి మీరు రండి, బానిసత్వము నుండి విమోచింపబడండి, బానిసత్వము నుండి మీరు బయటికి రండి. బానిసత్వము నుండి మీరు ఎంతగానో మరి కృంగిపోకుండా, కృషించిపోకుండా, మరి శరీర హేతువులు, శరీర క్రియల చేత బానిసలుగా మీరు ఉండిపోకుండా, అదే పాపములో ఉండిపోకుండా దేవుడిచ్చే స్వతంత్రంలోనికి మరి మీరు రావాలని ప్రేమపూర్వకంగా మీ సహోదరిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క ఛానల్ వీక్షిస్తూ ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా చివరగా ఒక మాట, యేసుక్రీస్తు లేనిదే మనకి స్వతంత్రం లేదు. పాపములో నుండి విడిపించేవాడు, పాపము నుండి విమోచించేవాడు, పాపము నుండి కట్లను విడిపించేవాడు, తెంచేవాడు ఒక యేసు ప్రభు మాత్రమే. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు పరలోకానికి వెళ్ళాలన్నా, మోక్షానికి వెళ్ళాలన్నా యేసు ప్రభు ఒక్కడే మార్గము. ఆయన తప్ప వేరే మార్గము లేదు. మీరు ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా మరి యేసే మార్గం తప్ప, యేసు తప్ప వేరొక మార్గం లేదని మీరు గమనించి మీ పాపమును విడిచిపెట్టాలి. మోకరించండి, ప్రార్థించండి, పాపి అని ఒప్పుకోండి. దేవుడు మీ యొక్క పాపాలు ఆయన క్షమించడానికి 2020 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నిన్ను ప్రేమించేవాడు,
నిన్ను ఆదరించేవాడు, నిన్ను విమోచించేవాడు, నిన్ను రక్షించేవాడు, నీ యొక్క పాప బానిసత్వం నుండి ఆయన విడిపించేవాడు అనేది యేసు ప్రభు అనేది మర్చిపోకుండా ఆయన యొద్దకు రండి. ఆయన యొద్దకు మోకరించి ప్రార్థన చేయండి. ఆయన నీకు స్వతంత్రం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అందరినీ కూడా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మన భారతదేశం కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఇంకా పాపం అనే బానిసత్వంలో భారతదేశం ఉన్నట్లయితే ప్రార్థించండి. దేవుడు తప్పకుండా దేవుడు ప్రతి మనిషికి, దేశానికి కూడా స్వతంత్రం ఇస్తాడని నమ్ముచు ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.